गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినము వేదాంతుల యొక్క పూర్ణ దృష్టి, అది అవస్థాత్రయ దృష్టి. ఇంతవరకు కూడా మిగతా వేదాంతేతరులు అంటే అందరూ వాళ్ళు వేదాంతరులే. అయితే వేదాంతులు ఎవరినప్ప అంటే గౌడపాదుల్ని, గోవిందపాదుల్ని, శంకరాచార్యుల్ని, సురేశాచార్యుల్ని, వీళ్ళు నలుగురేనా వేదాంతులు అంటే వీళ్ళు నలుగురే వేదాంతులని కాదు, వీళ్ళు చెప్పిన దాన్ని ఆ క్రమాన్ని అనుసరించి బోధ చేసిన వాళ్ళు అందరినీ వేదాంతులే అంటారు. తద్భిన్నంగా ఎవరైనా చేస్తే వాళ్ళంతా వేదాంతేతరులు అని పిలుస్తారు. వాళ్ళు కూడా అవస్థాత్రయాన్ని ఉపయోగిస్తారు, జాగ్రత్త స్వప్న సూక్తులను ఉపయోగిస్తారు. అయితే ఆ అవస్థను అనుభవించిన విధంగా చెప్పుకోకుండా జాగ్రత్తలో కూర్చొని స్వప్నాన్ని, నిద్ర గురించి విచారం చేస్తారు. అందువలన ఆ అనుభవం మెలకుకు సంబంధించింది అవుతుందే గాని ఆ స్వప్నానికి, నిద్రకు సంబంధించింది కాదు. కాబట్టి ఇంతవరకు కూడా ఆ పూర్ణ దృష్టిని ఉపయోగించినందువలన ఎవరికి కూడా తత్వం బోధపడుకోకుండా పోయింది. అయితే ఈ వేదాంతులు అనేవాళ్ళు ఈ మూడింటిని కూడా, మన అనుభవంలో ఉండే మూడింటిని కూడా అనుభవాన్ని ఉన్నట్లుగానే విచారించేదాని వలన, పరిపూర్ణ దృష్టి ఉండేదాని వలన తత్వం బోధపడే అవకాశం ఉంది అని చెప్పి అటు చెప్పింది. నిన్న అయిపోయింది అనమాట. వేదాంత ఉపదిష్టమైన పరమార్థ స్వరూపము. పరమార్థము దాని స్వరూపం అంటారు కదా. ఏం పరమార్థం అంటే ప్రపంచం యొక్క పరమార్థమేమి, సృష్టి యొక్క పరమార్థమేమి, ఇట్లా పరమార్థము అనే దానికి ఎవరు పట్టుకోలే. సృష్టి అంటే సృష్టిని పెట్టుకుంటారు, జగత్ అంటే జగత్తుని పెట్టుకుని మాట్లాడుతున్నారు. అయితే జగత్తుకు సత్యంగానే ఉందే, సృష్టి సత్యంగా అయిందే అని ఇట్లా విచారం ఎవరు చేయలేదు. కాబట్టి పరిపూర్ణంగా ఆత్మతత్వం బోధపడలేదు. కాబట్టి వీటన్నిటి యొక్క మూలమేమో అంటే పరమార్థము అంటే శ్రేష్టమైనటువంటి అర్థము, అది చెప్పకొచ్చిందనమాట. వేదాంత శాస్త్రమైన ఈ విశ్వం యొక్క పరమార్థ స్వరూపమును బ్రహ్మమందురు. ఇప్పుడు మనం ఉదాహరణంగా దీన్ని స్తంభము అంటాము. అయితే దీని పరమార్థమేమి? రాయి. అట్లా ఇది ప్రపంచం అంటారు. అయితే ప్రపంచం అనేది స్వతంత్రంగా ఉందే, పరమార్థాన్ని ఆశ్రయించి ఉందే అన్నప్పుడు పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయించి, ఆత్మను లేదా బ్రహ్మను లేదా చైతన్యాన్ని ఆశ్రయించే ఇది ఉంది అనేది శాస్త్రం చెప్తుందన్నమాట. అది చరాచర విశ్వం యొక్కయు మనందరి యొక్కయు, కదిలేటివి కదలంది. తర్వాత మన స్వరూపం కూడా మనందరి యొక్కయు స్వరూపం ఒకటి వలన దాన్ని ఆత్మ అని కూడా వ్యవహరించరు. ప్రపంచము అన్నట్లయితే మనం ఏమంటాము? ప్రపంచమంతా మాకు కనపడుతుంది అంటారు. అన్నప్పుడు ఏం చేసినట్లే? ప్రపంచానికి మనం వేరుగా ఉన్నట్లయి చెప్తాం మాటల్లో. అయితే మనం కూడా ప్రపంచంలోనే అంతర్గతం. ప్రపంచం అనే పదం వచ్చేసరికి దాంట్లో మన యొక్క నేను ఇప్పుడు ఫలాని స్వరూపం అనుకుంటాను చూడు, ఇది కూడా అంతర్గతం అయిపోవాలా. అట్లా మాట్లాడ మనం, మాకు ప్రపంచం కనపడుతుంది, పంచభూతాలు కనపడుతున్నాయి అని ఇట్లా మాట్లాడతారు. అది పొరపాటు అయిందనమాట. ఆ ప్రపంచము అన్నప్పుడు మన దేహాదులు కూడా దాంట్లో వేస్తే అప్పుడు ప్రపంచం అనే దాంట్లో అర్థం వస్తుంది. అట్లే కాకుండా నేను ప్రపంచాన్ని చూస్తానంటే ప్రపంచంలో ఒక భాగం అయి ఉండి నువ్వు ప్రపంచాన్ని ఎట్లా చూస్తావు? అట్లన్నప్పుడు ఒకే వస్తువు చూడబడేది, చూసేది రెండు అవుతుంది. అది ఒకే వస్తువు చూసేది, అదే చూడబడేది. అది ఎక్కడైనా సాధ్యమా? చూడబడేది ఎప్పుడూ కూడా చూసేవానికంటే పక్కనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పే ప్రపంచంలో ఉండి మేము ప్రపంచాన్ని చూస్తామంటే ఏమైపోయా నీవు? పొరపాటు జరుగుతుంది. కాబట్టి మనందరి స్వరూపం కూడా పరమాత్మే. అది దేనికి కట్టుబడుకున్నటయ్యేగాక దానికే సమస్తం కట్టుబడి ఉండటం వలన దాన్ని ఈశ్వరుడు కూడా అని అందరు. కాబట్టి దానికి ఏం ఆధారం అవసరం లేదు, పరమాత్మ స్వరూపానికి ఆధారం అవసరం లేదు. అయితే ఈ ప్రపంచానికి కానీ, ప్రపంచంలో ఉండే పంచభూతాలకు కానీ, దాంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము, వీటన్నిటికి కూడా దాన్ని విడిచి స్వతంత్రంగా ఉండట్లేదు. దాని ఆశ్రయంలోనే ఇవి ఉండాలా. అవి లేకున్నప్పటికీ కూడా పరమాత్మ స్వరూపం ఉండడానికేమో ఢోకా లేదు.
అయితే పరమాత్మ స్వరూపాన్ని విడిచినాయంటే మెలకు అనేది స్వతంత్రంగా ఉండట్లేదు, స్వప్నం అనేది స్వతంత్రంగా ఉండట్లేదు, ఈ నిద్ర అనేది కూడా స్వతంత్రంగా ఉండేదానికి లేదు. అది తనంతకు తానే ప్రకాశించటం వలన తత్ప్రకాశమునందే సమస్తము ప్రకాశమవటం వలన దాన్ని దేవుడు, దేవత, జ్యోతి అని కూడా అందరూ. ఇప్పుడు మనకి వెలుతురు అనేది ఒక డ్రామాలో కానీ మన ఇంట్లో కానీ ఆ వెలుతురు ప్రకాశపరుస్తూ ఉంటుంది. అయితే ఆ వెలుతురుని ఎవరు ప్రకాశపరుస్తారు అంటే ఆ వెలుతురులో తెలియబడే వాళ్ళు ఎవరు ప్రకాశపరిచేదానికి లేదు. దాని వెలుతురులోనే మనం అందరం కూడా తెలియబడతా ఉంటాం. అయితే ఆ విధంగా తెలియబడేటప్పుడు అది ఏమైనా మార్పులు చెందుతుంది అంటే ఏం మార్పులు చెందదు, దానందుకు తాను ప్రకాశపరుస్తానే ఉంటుంది అనమాట. తానుగానే ఉంటుంది, ఇతరాన్ని ప్రకాశపరుస్తుంది. దానికే దాన్ని స్వయం ప్రకాశము అంటారు దాన్ని. మనకు అట్లా మిగతా దానికి ఏ వస్తువులకు కూడా స్వయం ప్రకాశం లేదు. పరప్రకాశం అంటే ఆత్మ యొక్క ప్రకాశంలోనే సమస్తము తెలియబడుతుంది, ఆత్మ యొక్క ఉనికితోనే సమస్తము ఉంటుంది అనేది అవసరమైందనమాట. అది ఎన్నటికీ నశింపనేదిగాన అక్షరము అనబడును. అది ఈ అక్షరం అనేది అంటే రెండు రకాలుగా వస్తుంది. ఒకతోరే క్షరాక్షరం అన్నప్పుడు క్షరము అంటే నశించేది అనేది ఒక అర్థము, ఈ దేహాదులు ఇవన్నీ నశిస్తాయి అని. అక్షరం అంటే అవ్యక్తమైనది నశించలేదు అని, అది ప్రళయకాలంలో నశిస్తుంది దాన్ని, అవ్యక్తమైనదాన్ని. దానికి క్షరాక్షరము అని మాకు భగవద్గీతలో కూడా వస్తుంది. అయితే పరమాత్ముడు క్షర అక్షరానికంటే కూడా విలక్షణమైనటువంటి స్వరూపము అనేది గుర్తుపెట్టుకోవాలి. అది అక్కడక్కడ అక్షరుడు అనేది కూడా వాడతారు దీన్ని, ఆత్మస్వరూపానికి కూడా వాడతారు దీన్ని. అయితే సందర్భాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి దీన్ని. మళ్ళీ ఆ క్షరాక్షరం అంటే స్థూలమైనంత నశిస్తుంది, సూక్ష్మైనది ఎవరికి కనపడదు. ఇప్పుడు మన వ్యవహారం ఉంది, చనిపోయినామంటే మన దేహాలు నశించిపోతాయి. అయితే సూక్ష్మం ఎవరికి కనపడదు, అది ఉన్నే ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన కర్మఫలాన్ని అనుభవించేకి మళ్ళీ ఇంకో దేహాన్ని ధరించే తీరలేదు. మరి ఎప్పుడు ఇది పోతుంది అంటే ఈ స్థూలము గాని సూక్ష్మం గాని ఆత్మ జ్ఞానమైనప్పుడు స్థూల సూక్ష్మాలు రెండు క్యాన్సిల్ అవుతాయి. అందువరకే ఇవి అక్షరం అనేది మళ్ళా ప్రళయం వచ్చినప్పుడు కూడా అవ్యక్తంగా ఉండి మళ్ళా వ్యక్తమవుతుంది. అందువలన దానికి అక్షరం అనే పేరు పెట్టినారు అని చెప్పి భగవద్గీతలో రాసినారు అనమాట. అది కాబట్టి ఈ అక్షరం అని కూడా పరమాత్మ స్వరూపం అంటారు. అది అతీంద్రియం అవటం వలన అవ్యక్తమనియు, ఇంద్రియాలకు తెలిసేదాన్ని కనబడతాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియాలకు అన్ని వ్యక్తమవుతాయంటే తెలియబడతాయి. అయితే దానికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు లేవు కాబట్టి ఇంద్రియాలకు తెలియబడదు. దానికి అతీంద్రియం అంటారు, అవ్యక్తం అని కూడా అంటారు అనమాట. సకల విశ్వము జీవించుటకు కారణమవట ప్రాణమనియు, ఈ జగత్తంతా కూడా జీవనం చేయాలా, దానికి ఉనికి కావాలంటే ప్రాణమే ఆధారం. ప్రాణం లేనిది ఏ ప్రాణం కూడా ఉండట్లేదు కాబట్టి ఆ ఆత్మను ప్రాణం అని కూడా ఒక దాంట్లో వాడతారు దాన్ని. దాన్ని సహజంగా ప్రాణం అంటే వాయువే, సమిష్టి వాయువు, వాయుదేవుడు అని. ఇంకా సర్వవ్యాపకమవటం వలన ఆకాశం అని పిలువబడను. ఇప్పుడు మనకు తెలిసిన దానిలో అంతటా వ్యాపించింది అంటే ఏది గుర్తు కాదు మనందరికి, ఎవరికి కూడా. మనం తెలిసినంత మాత్రం పెట్టుకున్నాం. ఆకాశం యాటి వరకు ఉంది, ఆకాశం లోనది బయట అది అంటే ఎవరు చెప్పేకి రాదు. అట్లా పరమాత్మ స్వరూపాన్ని చెప్పేటప్పుడు ఆకాశాన్ని కూడా ఉదాహరణ చేసి అంతటా వ్యాపించినటువంటి వాడు. ఆకాశాన్ని వచ్చి ఏంటి ఉంటాయి, సమస్త లోకాలన్నీ కూడా ఆకాశంలోనే ఉంటాయన్నమాట. కారణమగుట వలన జీవించుట కారణమగుట వలన ప్రాణము అని. దానికంటే ప్రాణమే ప్రధానమని కాదు దీంట్లో. మళ్ళీ జీవించగా ప్రాణం ఉంటుంది. అసలుకి నిద్రలో ప్రాణం లేదు కదా, జీవించేది లేకుండా కూడా పరమాత్మ ఉన్నాడు కదా. కాబట్టి అందుకే చెప్తే ఇంతే, ఎక్కడెక్కడ మనకి ఏ సబ్జెక్ట్ వస్తుందో దాన్ని మాత్రం స్వీకరించుకుంటూ పోవాలి. అవే సత్యం అని పెట్టుకోకూడదు అనమాట. సర్వవ్యాపకం ఆకాశం అని ఇట తెలుపబడిన స్వభావంలో పరమార్థమున కలవా లేవా అయినటను గ్రంథం యొక్క విచారాంతమున బోధపడగలదు. చెప్పినారు కదా ఈ పాయింట్లన్నీ, ఇవన్నీ ఉండాయా లేదా, ఇవి సత్యమా కాదా అనేది ఈ పుస్తకం అంతా చదివినాక బోధపడుతుంది, ఉండాయా లేవా అనేది. ఇంతవరకు తెలిపిన శబ్దములకు రూఢియందు ఏ అర్థం ఉన్నానో దాన్ని పట్టించుకొనక, ఏదన్నా ఉండండి శబ్దాలకు విలువ ఏదన్నా ఉన్నాయండి, పట్టించుకొనక వేదాంతమున పరమార్థమునే బ్రహ్మ ఆత్మ మొదలగు నామం చే పిలుతురని జిజ్ఞాసులు ఎరిగి ఉండవలేను.
ఇప్పుడు ప్రాణం అని చెప్తే మళ్ళీ ప్రాణం పట్టుకొని ఊలాడొద్దండి ఏమన్నా దాని ప్రకారం చెప్పింటారు. మీరు మాత్రం ఆత్మ ప్రాణంగా ఉంది అని చెప్పేసి తీసుకొస్తారు. అదే చెప్పి కదా, అవ్యక్తం అంటారు, అక్షరం అంటారు, ఇవన్నీ మీకు ఇడిచిపెట్టాలి దానిలన్నింటినీ. ఎందుకంటే దానికి మళ్ళీ వేరు వేరే ఉన్నాయి. ఈ ఆత్మ బ్రహ్మం అనే దానికి మాత్రం వేరే లేవు కాబట్టి అది జిజ్ఞాసులు మర్చిపోద్దండి. మిగతా శబ్దాలు ఎన్ని వచ్చినా కూడా సత్య వస్తువు ఏదంటే పరమాత్మ బ్రహ్మం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఉపనిషత్తుల యందు పరమార్థమును ప్రశంసించిన కొన్ని వచనములను చెవియొగ్గి ఉన్నచో, ఈ పరమార్థం అంటే ఎటువంటిది అని ఉపనిషత్ వాక్యాలు ఉన్నాయి కదా, మహావాక్యాలు అంటారు చూడాలి. వేదాంత సిద్ధాంత స్వరూపమును మనకు బోధగలదు. కాబట్టి ఈ వేదాంత సిద్ధాంతం యొక్క స్వరూపం ఏమి అనేది అప్పుడు తెలుస్తుంది. స్వరూపం అంటేనే మనకి వెంటనే ఒకటి వస్తుందని, ఒక రూపం అనే పదం ఉంది కాబట్టి కంటికి కాని రావాలా అనేది అందరికీ వస్తుంది. అది మనకే కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా వస్తుంది ఇది. అయితే దాని స్వభావం చెప్పేటప్పుడు వాడతారు, ఆ పదం వాడతారనమాట. స్వరూపము స్వభావం అనేది వాడుతూ అంటారు. అవేం కంటికి కనపడతా అంటే కంటికి ఏం కనపడేటట్టు లేదు, అవి అయినా పదాలు వాడుతూ అంటారు. బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అంటారు చూడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్ వాక్యం. బ్రహ్మమన్య సత్యమన్య ఈ పరమాత్మ స్వరూపము అంతం లేనిదన్య ఇవన్నీ కూడా ఒకటే పదాలే. తర్వాత బ్రహ్మం విజ్ఞానం, అందుకో అంతేకాదు వేదాంతములో వేదాంత జ్ఞానము విన్నంత మాత్రం ప్రయోజనం లేదు. విజ్ఞానం అయినప్పుడు మాత్రమే మనకు ప్రయోజనము. జ్ఞానం అంటే కేవలం శబ్దార్థమవుతుంది, విజ్ఞానం అంటే ఆ విన్నదాన్ని అనుభూతికి తెచ్చుకునేది విజ్ఞానం అవుతుంది అనమాట. థియరీ ప్రాక్టికల్. ఇప్పుడు పరమాత్మ మనకు విజ్ఞానంగా ఉన్నాడు. పరమాత్మ అనుభవ స్వరూపమే మనం ఉన్నాము, అయినా మనకు అది బోధపడలేదు. మీరు పరమాత్మ స్వరూపులు ఉన్నారని మనం చెప్పినా కూడా ఎవరికి పట్టదు అది. మేము మృత స్వరూపులము, మానవులము, జీవులము అని మనం అనుకున్నాము. శాస్త్రం ఏం చెప్తుంది? మీరు పరమాత్మ స్వరూపులే, అమృత స్వరూపులే, అభయ స్వరూపులే అని చెప్తుంది. అయినా మనకేం తట్టదు కదా అది. మరేం చేయాలి? ఇప్పుడు దానికి అనుభవాన్ని చూపించాల. ఏ విధంగా మీరు పరమాత్మ స్వరూపులు, ఏ విధంగా అమృత స్వరూపులు అనే దానికి మనకి అనుభవ స్వరూపులను చూపించేస్తే అప్పుడు విజ్ఞానం. ఆ విజ్ఞానంలో నిష్ట కావాలా. ఇది కూడా అర్థమైనట్టు కనపడుతుంది. ఇది కూడా పరమాత్మ మనకు విజ్ఞాన స్వరూపం, విజ్ఞానంగానే ఉంది. మనకు ఉంది నిష్ట కావాలా? నిష్ట లేదు మనకి, అది లేదు. విజ్ఞానం ఇదే మాటలు బట్టి వచ్చింది. ఆ విజ్ఞానం ఉంది కానీ మనకు పరమాత్మ విజ్ఞానం మనలో ఉంది, అహర్నిషాదులు ఉంది. దాని మీద కనపడడం మనకైనా కాదు, బ్రహ్మ మొదలుకొని ప్రాణుల వరకు ఒకే అనుభవ స్వరూపమే. దీంట్లో బ్రహ్మకి ఎక్కువ ఉంది, ఆ చీమకి దోమకి లేదన్నదండి. అయినా ప్రతి దినము జీవనంలో ఆ అనుభవాన్నే ఉపయోగిస్తున్నాం. అయినప్పటికీ ఆ అనుభవంతో గుర్తిస్తాడం అనే జ్ఞానం లేకోకుండా నేనే తెలుసుకుంటాను అనేది పట్టినారు. ఎందుకు అన్నారంటే ఇక్కడ కలయిక ఉంది. నేను ఆత్మ రెండు ఉన్నాయన్నమాట. జీవుడు ఆత్మ రెండు ఉన్నారు. జీవుడు అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి విభాగించుకొని లేకుండా ఆత్మ యొక్క వ్యవహారాన్ని అంతా జీవుడే చేస్తాడని ఆపాదించుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు బంగారు గొలుసు అంటాం అనుకోండి. బంగారు గొలుసు అన్నాం. దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? యాదానికి సత్యం ఉంది, బంగారు సత్యం. మరి గొలుసును ఉపయోగించుకుంటానో లేదా? అట్లా ఆత్మ యొక్క వ్యవహారాన్ని, అనుభవాన్ని కళ్ళతో నేను చూస్తున్నాను, చెవులతో వింటున్నాను అనమాట. చెవులకి స్వతంత్రంగా వినేకి లేదు, కళ్ళకి స్వతంత్రంగా చూసేకి లేదు, వాక్కుకి స్వతంత్రంగా మాట్లాడలేదు. ఎట్లయితే బల్బు నేను వెలుగుతానంటే ఎంత సత్యమో ఆ విధంగా బల్బు వెలిగేదైతే కరెంట్ లేకుండా వెలిగితే వెలిగినట్లే. అట్లా ఇది కూడా అంతేనమాట. ఆత్మ ఉనికిని పెట్టుకొని ఇవన్నీ పనిచేస్తాయి. ఆ ఆత్మ ఉనికిని గుర్తించలేక, అదే ఆ జీవత్వాన్ని ఆత్మను విడిదీసుకోలేకుండా కలిపినామన్నమాట మనం. ఇదే పెద్ద తప్పు అంటే తప్పు తెలివి అవివేకం అంటారు చూడండి. ఆత్మ అనాత్మ వివేకం అంటే ఆత్మ సత్యము, అనాత్మ అసత్యము అడిగి సరిపోయింది. నిత్యానిత్య వివేకం అంటారు చూడండి. నిత్యం అంటే ఏమి, అనిత్యం అంటే వివేకం ఏది కావాలప్ప అంటే ఈ అసత్ అయినటువంటి అనాత్మను, సత్ అయినటువంటి పరమాత్మను కలిపేది అవివేకం.
అవి ఎట్లా కలుస్తాయి? కలిసేలేదు. ఇప్పుడు వెలుగు చీకటి కలిసిందప్ప అంటే కలిస్తాయా? అయినా మనం కలిపినాము. అందుకే మనల్ని అవివేకులైన శాస్త్రం. మీరు సత్యమైన వస్తువును గుర్తించలే, అసత్యమైన దాన్ని గుర్తించలే, కలిపి ఒకటే ఉండాలి అన్నట్లు. అదే సృష్టి కూడా. సృష్టి అంటే ఏం కొత్తగా ఏదైనా లేదు. సత్య వస్తువును గుర్తించకపోతే అసత్య వస్తువు ఉందని చెప్పడమే సృష్టి. ఎందుకు సృష్టి అయిందంటే కూడా చాలా మంది ఏదైనా రకరకాలు చెప్తారు. ఏం లేదు, దాంట్లో తప్పు కల్పన నిడుస్తుంది. ఒకటే మాటే. తాడుని పాము అన్నావు. పాము పుట్టిండేది ఎట్లా పుట్టింది? అది తాడని తెలియనందువలన పాము అనేది పుట్టింది. తాడు ఏం పాపం చేసి పుట్టింది, లేదా పాము ఏం చేసి పుట్టింది? ఏ కర్మ చేసి పుట్టినాయి? ఏమి లేదు. అట్లా పరమాత్మను తెలియనందువలన తప్పుగా తెలివి చేత మనం కల్పన చేసినాం కాబట్టి సృష్టి అయింది అంటున్నారు. కానీ సృష్టికి ఆధారమే లేదు, ఎవరు చెప్పలేదు. ఎవరినైనా ప్రశ్న వేయచ్చు మీరు, సృష్టి ఎట్లా జరిగింది అంటే ఎవరు చెప్పినా ఎవరికి చెప్పేకి రాదు. అది భగవంతుడు చేసినాడు అంటారు, ఒప్పుకుందాం. భగవంతుడు సృష్టి చేసేటప్పుడు ఏ ఆధారాలు పెట్టుకుని ఆయన సృష్టి చేయాలా? దేవతలు అంటే ఏమి, మానవులు అంటే ఏమి, క్రిమికీటకాలు అంటే ఏమి, చరం అంటే ఏమి, అచరమేమి, స్థావరమేమి, జంగమేమి, ఏ ఆధారం పెట్టుకొని చేసినాడు ఈయన? ఒక నిస్తకులుగా పుట్టేసిన పని ఏమి ఉండదు. జన్మ అవస్థ పడతారు కదా. నీవేం పుట్టించినావు లేకపోతే బాగానే ఉంది, మమ్మల్ని ఇటు రకరకాలుగా ఎందుకు పుట్టించిటివి? పోనీ ఆ సృష్టితో ఆయనకేం ప్రయోజనం ఉండదు? పోనీ అట్లని చెప్పండి. పుట్టిన వాళ్ళకి మనకి ప్రయోజనం లేదు, బాధపడతాం. దీని నుంచి ఆయనకి తను అభివ్యక్తం చేసుకుంటున్నాడు సృష్టి వలన ఆ పరమాత్మ యొక్క అభివ్యక్తము వ్యక్తం అవుతుంది అనమాట. ఎవరికి? అందరికి. మనకు ఈ సృష్టి వెనక ఎవరో ఉన్నారు, ఎవరెవరు అభివ్యక్తం అవుతుంది. బాగుంది. ఆ సృష్టి వెనక భగవంతుడు ఉండాలి. మాకు ఈ దరిద్రాన్ని ఎందుకు సృష్టించాలా? అది చెప్పు. ఆయన అడగాలంటే ఆయన అడుగుతాడే. ఇప్పుడు ఆయనకేం అట్లా బుద్ధి ఉంటుంది అని మేము అడిగేది ఇప్పుడు. అందుకే పరమాత్మ నిర్గుణ నిరాకారం కాబట్టి ఆ నిర్గుణ నిరాకారం తెలుసుకునేదానికి మనం తప్పుగా తెలుసుకున్నటువంటి సగన సాకారాన్ని ఉపయోగించి అధ్యారోపం చేసి దాన్ని అనువాదం చేసి మళ్ళా తీసేస్తుంది, అపవాదం చేస్తుంది అనమాట. ఇది శాస్త్రం యొక్క లక్షణం. జనం అట్లా ఒప్పుకోరే. సృష్టి అయిందనే కదా కొట్లాడుతాండేది. ఇప్పుడు సృష్టి అయిందని కొట్లాడుతున్నారు. సరే, సృష్టి అయిందంటే వేదాంతంతో పని ఏముండదు, పరమాత్మతో ఏం పని ఉండదు. ఈయన చేసినాడు, అయిపోయింది, జరుగుతాండది. లేదయ్యా సృష్టి లేదు, ఉండేది పరమాత్మే, మీ స్వరూపాలు కూడా పరమాత్మే అని చెప్పే ఎందుకు రావాలి అట్లా? కాబట్టి ఆడ విశేషం ఉంది. అది అయితే దాన్ని గుర్తించలేక మనం ఈ విధమైనటువంటి మాటలతో మాట్లాడుకుంటున్నాం అన్నమాట. బ్రహ్మము, విజ్ఞానము, ఆనందము. నేను బ్రహ్మముగా ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అనేది ఎట్లా? నీవు బ్రహ్మముగానున్నావు, ఈ ఆత్మయే బ్రహ్మము, ఈ సమస్తము బ్రహ్మము, ఇట వేర్వేరుగా ఉన్నది ఏదీ లేదు అని ముండకోపనిషత్, కఠోపనిషత్, బృహదోపనిషత్, చాందో అన్ని ఒక్కొక్క ఉపనిషత్తులో ఈ వాక్యాలు చెప్తాడు అనమాట. ఇట్టి వాక్యములు ఉపనిషత్తుల్లో అసంఖ్యాకములు. ఉపనిషత్తుల్లో అంతా కూడా ఎందుకు వచ్చినాయంటే పరమాత్మను తెలిపేకి వచ్చినాయి, కానీ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉండే ద్వంద్వాలను తెలిపేకి రాలేదు అవి. మరి ఎందుకు చెప్పినారు ఇదంతా? ఈ కర్మకాండ అంతా ఇదంతా చెప్పినారు కదా. మళ్ళీ వేదాల్లో 3 భాగాల్లో అంతా ఇదే ఉంది కదా. అంటే ఇదంతా అజ్ఞానులైనటువంటి వారికి వారి హితం కోసం చెప్పినాము ఉంటుంది. చూడండి, వాళ్ళు ఎట్లా జీవనం చేయాలా అంటే ధర్మాధర్మాలతో వ్యవహారం చేయాలి, పాప పుణ్యాలను పెట్టుకొని చేయాలి. వాళ్ళు ఎవరైతే తత్వం కావాలనే వాళ్ళకి వీటి అవసరం లేదు. పరమాత్మను తెలుసుకుంటే దేహం అవసరం లేదు, మనస్సు అవసరం లేదు, ఇంద్రియాలు అవసరం లేదు, ప్రాణం అవసరం లేదు, అహంకారం అవసరం లేదు. ఎందుకు? అది అవస్థలకు అతీతమైనది. అవస్థలకు అతీతమైన దాన్ని అవస్థలలో ఉండేటువంటి మీరు తెలుసుకోవాలంటే మీ బుద్ధిని, మీ ఇంద్రియాలను ఉపయోగిస్తే అది తెలియబడుతుంది. అందుకోసమే వేదాంతం వినాలంటే అనుభవాన్ని ఉపయోగించే వినాల. చెప్పేటప్పుడు కూడా అనుభవంతోనే చెప్తాండేది రావాల. అప్పుడు మాత్రమే ఇది బోధపడే సాధ్యమవుతుంది. కానీ మీరు వింటాడారు, నేను చెప్తాడాను, ఈ ఉపాధులతో చెప్పుకుంటే అంతే, వింటాంటారు, చెప్తానే ఉంటారు. ఏమర్థమైందంటే ఏం లేదు, చివరికి జనమరణం నుంచి ఎవరు బయటపడేకి లేదనమాట. అట్లా అందుకోసమే ఆ వేదాంతం బోధపడుతుందంటే కూడా నువ్వన్నట్ల చెవులతోనే వింటాను, కరెక్టే, మనసుతోనే ఆలోచన చేస్తానట్లుంది. అయితే దీని మూలమేమి అనేది బయట రావాలి మనకి ఇప్పుడు. అందువల్ల ఎప్పుడైతే మూలాన్ని ఆశ్రయించి అది ఉందన్నప్పుడు ఉండేది మూలమే గాని అది ఉండదు. మట్టిని విడిచి కుండ ఉండలేదు, బంగారుని విడిచి ఆభరణం ఉండలేదు, నూలుని విడిచి బట్ట ఉండలేదు అన్నప్పుడు ఉండేది నూలే, ఉండేది బంగారే, ఉండేది మన్నే అని ఎట్లా అర్థమవుతుందో అట్లా ఈ ప్రపంచం అనేది కూడా పరమాత్మే ఉండేది. కానీ అందులో ఇవి తోచేటు నామరూపాలంతే.
దానికే అనాత్మ అంతా తోపిక ఉండేది కాదు. మరి లేనిది ఎట్లా కనపడుతుంది అంటారు. లేనిది ఎట్లా కనపడుతుంది అంటే మరి ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్లు కనపడినాయలే మీకు? ఆ తగరంలో లేదా కప్పే చెప్పులో వెండి ఉన్నట్లు తోసిందా లేదా? మనకి స్వప్నం లేకుండా కూడా ఉన్నట్లు కనపడిందా లేదా? ఇవన్నీ ఉన్నాయి ఉదాహరణలు, దండిగా ఉన్నాయి అనమాట. అయితే ఈ ఉదాహరణలన్నీ మనమేం పెట్టుకున్నాము అంటే ఏందో అట్లా కనపడతాయిలే దానితోనేమి. అందుకే చెప్పినది పూర్ణ దృష్టి అంటే కూడా చెప్పినారు. మీరు జాగ్రత్తే సత్యము, మిగతా రెండు కూడా వాసనామయమని ఒకటి, నిస్సారమని ఒకటి, రెండు తీసేసినారు కదా. ఆ రెండు వచ్చేసి మీరు బతకండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎప్పుడు జాగ్రత్తలోనే ఉండండి, మేల్కోనే ఉండండి. ఎవరన్నా వద్దన్నారు మిమ్మల్ని? నిద్రపోమని ఎవరు చెప్పినారు? పోనీ స్వప్నాన్ని చూడమని ఎవరు చెప్పినారు? అవంతిగా వస్తాయంటున్నారు. అవంతిగా వస్తాయంటే మీకు స్వతంత్రం లేదని అర్థమే కదా. ఇప్పుడు మాకు స్వతంత్రం ఉందనే మీకు లేదు కదా. మెలకువ దానికి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, స్వప్నం దానికి ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. నిద్ర మీ ఆయుష్ అంతా అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు పోనీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చెప్పినారు మీరు. ఒక జాగ్రత్త యొక్క విషయాన్ని తీసుకొని ఆయుష్ చెప్పినారా? మూడింటిని కలిపి చెప్తాడారా? 70 సంవత్సరాలు అంటే మీరు నిద్రపోయేది ఉంది, స్వప్నాలు అనిపించింది, మెలకు అనిపించింది ఉందే లేదా? మరి జాగ్రత్త ఒకటే సత్యం అంటే 60 ఎట్లా ఆయుష్ ఎట్లొచ్చు మీకే? ఇవి ఎవరు విచారించడం లేదన్నమాట. ఇట్లా మరి ఈ అవస్థలు ఎట్లా కలుగుతున్నాయి? అవి నిదానంగా వస్తాయి. అందుకే దాన్ని ఇంకా పెట్టుకోలే. మొదటి చెప్పినాక పోతే సరిపోతుంది. దినం మధ్య మధ్యలో చెప్పినా ఎవరికి పట్టుబట్టలే దీనిలో. దానికే దీని అంత మళ్ళా రెండో తూరి వినిపిస్తాండే దీనికోసమే. ఇక్కడ కొంచెం ఒక వర్డ్ చెప్పి, ఇప్పుడు అవస్థలు తనలో ఉండే పరమాత్మ యొక్క ప్రతీదినే అవస్థలుగా మనం గుర్తిస్తున్నాం. నాలో ఉండే ఈ పరమాత్మ యొక్క ప్రతీదినే ఈ జాగ్రత్తావస్థ గాను, స్వప్నావస్థ గాను, సుషుప్తావస్థ గాను తెలియబడుతూ ఉంది అనే ఒక విషయానికి వాళ్ళు రాగలిగినప్పుడు మొదట యుక్తి చెప్తాది. మీరే తాడుని పాము అంటారు, నీటి ధార అంటారు, పూలదెండు అంటారు, సొట్ట కట్టి అంటారు. అవునా? ఎప్పుడన్నారు ఈ 4? తాడును తెలియనప్పుడు అన్నారు. తాడును తెలిసినాక ఆ పాము అనేది ఏమిటిది? తాడే. నీటి ధార అనేది తాడే. పూలదండ అనేది తాడే. మరి అది విచారం చేసిన తర్వాత తెలిసేది ఇది. ఆ విచార దశ అంటారు. కాబట్టి విచారం చేసేకపోయినట్లల్లా, ఆ అనుభవాన్ని గుర్తించినట్లల్లా దీనికి అస్తిత్వం లేకుండా పోతుంది. కానీ విచారము లేకుండా, వినేది లేకోకుండా ఊరినే మాకెందుకు కనపడాలంటే అది నీకే తెలుసు. ఎందుకు అనేదే తప్పు తెలివి అంటుంది శాస్త్రం. మాకెందుకు కనపడాలా, మేము పరమాత్మ అయితే మాకెందుకు తెలియలేదు అని అంటాడారు కదా మీరు. అది నీకే తెలిసిండేది, మాకేం కాదు. నువ్వే అంటాడావు ఎందుకు నాకు తెలియలేదు అంటాడావు. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? మరి ఎందుకు కలిగింది అంటావు, దానికి ప్రశ్న లేదు. కలిగింది, విచారం చేయండి. అవస్థలు మాకేం కాబట్లేదు, అవంతికి వస్తున్నాయి అని చెప్పినప్పుడు అవంతి సరే, అవస్థ వస్తే నువ్వు ఉండవు, అవస్థ లేకనే ఉండవు. పోనేదని చెప్పు. మెలకు అవస్థ వస్తే నువ్వు ఉండవా? మెలకు అవస్థ లేకుండా నువ్వు ఉంటావా? అవస్థలు వస్తే మరి కాబట్టి అవస్థలు అవంతికి వస్తాయని ఎందుకు? నీ అవస్థలు అది అడగల, నా అవస్థలు మీరెందుకు వచ్చినారు అది అడగల. అదే అందుకే విచారం చేయి. అందరికీ కన్ఫ్యూజన్ లేకుండా మరి చెప్పేది ఇది. మీరందరూ ఏమనుకుంటారు? అవస్థలు మాకెందుకు రావాలా అంటారు. అవస్థలు మీకు వచ్చినాయా? మీరు అవస్థలు పడినారా? జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు జాగ్రత్త దేహాభిమానంతో నేను అంటాడు. స్వప్న అవస్థ వచ్చినప్పుడు స్వప్నంలో ఆ దేహాభిమానంతో దాంట్లో నేను అంటారు మీరు. అంతగా అవి రెండు లేకున్నప్పుడు మీరు నేను అనేది ఏమన్నా ఉందా మీ దగ్గర? నిద్రలో ఏమన్నా మాట్లాడినారా? మరి అందుకే ఎవరు కూడా విచారం చేసే పద్ధతికే పోలే. అందుకే ఆ పూర్ణ దృష్టి అనేది లేనంత వరకు తత్వం బోధపడే సాధ్యం కాదు అనే వాళ్ళు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా అందరూ దర్శనకారులు ఉన్నారు. ఎవరు? జైమిని మహాముని, గౌతమ్ మహాముని, కపిల మహాముని, కణాదులు, వీళ్ళందరూ కూడా చేసిన వాళ్ళే ఆత్మతత్వాన్ని తెలియాలని. అయితే ఏ ఒక్కరికి విచారక్రమం తెలియలేదు. కొంతమంది మనసుకే మనసాత్మ అన్నారు, కొంతమంది బుద్ధాత్మ అన్నారు, కొంతమంది దేహాత్మ అన్నారు, కొంతమంది ఇంద్రియాత్మ అన్నారు, కొంతమంది నేనే అహంకారమైన ఆత్మ అని ఎవరికి వాళ్ళు లెక్కేసుకుంటారు. వాళ్ళ దాన్ని ఏం తెలిసిందో బుద్ధికి దాన్నే దర్శనం అని పేరు పెట్టుకుంటారు. అందుకే ఎవరికి సర్వసమ్మతం కాలేదు. ఒక దర్శనం అనేది అందరికీ కామన్ గా ఉండాలి. అది ఎట్లయితే కన్ను అనేది రూపాన్ని చూస్తుంది అని ప్రపోజ్ చేసినారనుకోండి, ఎవరైనా సరే, యాలోకంలో ఉండేవానికైనా సరే, కన్నుంటేనే రూపం కనబడుతుంది అంటే
లేకుండా కనబడుతుంది అనేవాడు ఎవడైనా ఉన్నాడు ఆ లోకంలో కానీ. ఇది సార్వత్రిక అనుభవం అనమాట. ఇట్లా అట్లా వాళ్ళ ఇవన్నీ నిలబడలేరు. కారణం ఏమంటే పూర్ణ దృష్టి విచారం లేనందువలన అపూర్ణ దృష్టితో చేసినారు కాబట్టి తత్వం పూర్తి తెలియలేకపోయింది. అందువలన ఈ వేదాంతాన్ని కూడా మళ్ళా ముందుకు ఎవరైనా వచ్చి మీరు కనిపెట్టిండేదే కాకుండా ఇంకా ముందుకు ఇంకోటి కనిపెట్టారు, అప్పుడు ఎట్లా చేస్తారు మీరు? ఇప్పుడు అణువు అంటే కనిపెట్టినారు, మళ్ళీ దాని పరిమాణం అని ఇంకోటి వచ్చాను కదా, మళ్ళీ ఇంకోటి ఏందో న్యూటాన్ ప్రోటాన్ అని ఏటేటు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇవన్నీ కింద పడిపోయాయి కదా అన్ని. అట్లా మీ అవస్థాత్రయాన్ని కూడా మీరు చెప్పే పూర్ణ దృష్టిని కూడా ఎవడన్నా తీసేస్తాడా అంటే శాస్త్రం క్లీన్ గా చెప్పింది. ఏ యుగములో గాని కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలు 4 ఉండేది. ఈ 4 యుగాల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా మెలకువ, స్వప్నము, నిద్ర ఉన్నాయా లేదా? 4వ అవస్థ ఏదన్నా ఉంటే వాడు మాట్లాడాలా. మన 3 అవస్థలను కూడా క్షుణ్ణంగా విచారం చేసినాం ఇక్కడ. 3 అవస్థలను కూడా క్షుణ్ణంగా విచారం చేసినాం. ఎట్లా? ఈ మిగతా వేదాంతేతల వల్లే కాదు, ఆ అవస్థానంలో అవస్థ స్వరూపం ఎట్లుంటుంది అని విచారం చేసినాం మనం. ఇంక దాంట్లో నుంచి కొత్తగా కనిపెట్టేది ఏముంటుంది, ఎవరు కనిపెట్టేదానికి? అందువల్ల ఎవరు భయపడాల్సిన పని లేదు అని మొదటే చెప్పేసిన శంకరాచార్యులు. దీని గురించి ఎవరు భయపడాల్సిన అగత్యం లేదు, దీన్ని ఎవరికి తీసేసే సాధ్యం కాదు అని. ఎందుకంటే అనుభవాన్ని తీసేసి మాట్లాడేకి ఎవరికి అధికారం ఉంది? అగ్ని చల్లగుంటుందని బ్రహ్మదేవుడు చెప్పే అధికారం ఉందే? అగ్ని కాలేదు దాని స్వభావం. లేదా నేను సృష్టికర్త చల్లగుంటుందంటే నీకుండొచ్చు కానీ మాకేమో కాలుతుంది అప్పుడు ముట్టుకుంటే. అట్లా అనుభవం ఎవరి దగ్గర లేదు ఇప్పుడు. కాబట్టి ఆ అనుభవాన్ని గురించి ఎప్పుడు చెప్పినామో అప్పుడు ఇతరులు ఎవరు కూడా ఇంకా దానికి మాట్లాడేదానికి ఇది లేకోకుండా పోతున్నారు అనమాట. అర్థమైందే? అనుభవాన్ని గుర్తించినాక సందేహాలు ఎవరికి రావు. అనుభవాన్ని గుర్తించినంత వరకు సంశయాలు ఉంటాయి. మరి ఆ సంశయాలు ఎందుకు వచ్చినాయంటే మన దగ్గర ఆ చిత్తశుద్ధి, ఆ సంస్కారం లేనందువలన సంశయాలు వస్తాయని అది కూడా చెప్పింది శాస్త్రం. దానికోసమే మనకు చిత్తశుద్ధి కోసమే కర్మయోగం చేయాలని కూడా భగవద్గీతలో సాధన పరంగా కూడా చెప్పింది. మరి అవన్నీ మనం చేయకోకుండా మాకు ఇవన్నీ సంశయాలు ఉన్నాయంటే ఉంటాయిలే, ఆటోమేటిక్గా ఉంటాయి. స్నానం చేస్తే గలీజ్ పోతుంది, స్నానం చేయకుండా మాకు గలీజ్ అంటుకుంది అంటే దానికి ఎవరేం చేస్తారు? ఆ విధంగా ఇది కూడా అంతే. శాస్త్రం అంతా కూడా శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా విచారం చేసినప్పుడు మాత్రమే ఇది బోధపడుతుంది అని. నీ మనసులో ఒకటి పెట్టుకొని నీ మనసులో నిర్ణయాలు చేసుకొని ఉంటే ఇది సరిపోదు. ఎందుకు వేదాంతానికి వచ్చినారు మీరంతా? మేము పుట్టే వాళ్ళము, కొంతకాలం ముందు పుట్టినాము, కొంతకాలం ఉంటాము, మళ్ళా మరణిస్తామని మీరు వచ్చినారు ఇక్కడ. ఈ శాస్త్రంలో ఏం చెప్తున్నారు? మీరు పుట్టేవాళ్ళు కాదు, చనిపోయేవాళ్ళు కాదు అని ఇట్లా చెప్తారు అనుకోండి. మీ నిర్ణయం అట్లే పెట్టుకొని మరి అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఏం చెప్తారు? వినాలా. విన్నప్పుడు నీ పుట్టేదానికి కారణమేమి? నీకు పుట్టుకొచ్చిందంటే సృష్టి అయిందంటారు కదా, ఎందుకు సృష్టి కలగాలా? దానికి సమాధానం చెప్పి ముందుకు పో. కొంతమంది ఏమంటారు? కర్మ చేసింటే పుట్టినామంటారు. అయ్యా, కర్మ చేసేదానికి ముందు పుట్టేదాన్ని మేము అడుగుతాండి. అది పుట్టినాక కర్మ చేసేదాన్ని మేము అడగలే. పుట్టుక అనేది కావాలి కదా మొదటి ఒకటి, కారణం ఉండాలి కదా దానికి. ఎవరు చెప్తారు? అందుకే కారణాలు ఎట్లాడితే దొరికేలేదని చెప్పాను. చెప్పలేదా? మరి నాకు చెప్పింటాడు దీనిని. కారణం ఎట్లాడితే దొరికేదే లేదు దీనికి. ఎందుకు భగవంతుడే ఎందుకు పుట్టించినాడు ఇట్లాంటి మా కారణాలు ఎట్లాడితే ఎవరికి దొరికేలేదు. నీకు స్వప్నం వెనుక వచ్చిందంటే ఏం చెప్తావు? మెలకు వచ్చిందంటే ఏం చెప్తావు? నిద్ర వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? వచ్చినాయి అంతే. దాని గురించి అసత్యమా కాదా? ఇది విచారక్రమం అన్నమాట. అది ఇట్టి వాక్యములు ఉపనిషత్తులో అసంఖ్యాకములు. వేదాంత దర్శనానుసారముగా వేదాంతం ఏ విధంగా చెప్పిందో దాన్ని అనుసరించి ఈ దృశ్యమాన ప్రపంచము ఒకే ఒక పరమార్థమై ఉన్నది, అద్వితీయమైన స్వరూపంగా ఉంది. ఇందో చేతన అచేతన విభాగము లేదు. అట్లా చెప్తారు చూడ. మనమంతా ఇక్కడ ఏమంటాము? చేతనము అచేతనము ఉంది, స్థావరం ఉంది, జంగం ఉంది అని మనం అంటాము. ఇది ఏకమైన సచ్చిత్ ఆనంద స్వరూపము. ఈ సచ్చిత్ మూడన్నా కూడా, ఈ మూడు కూడా విడిదిసే పదాలు కాదు ఇవి. సామాన్యముగా అవిచార దృష్టి కలవారు. అదే విచారం లేకోకుండా ఉంటారు చూడు. ఈ విచార దృష్టిలో కూడా ఎట్లున్నాయి? లౌకిక దృష్టి ఉంది, పరమార్థ దృష్టి ఉంది. లౌకిక దృష్టి విన్నోళ్ళకి ఇది పట్టుబడదు. పరమార్థ దృష్టి, జ్ఞాన దృష్టి, శాస్త్ర దృష్టి అనే దాన్ని ఎవరైతే ఉపయోగించుంటారో దాన్ని విన్నోళ్ళకి మాత్రమే ఇది బోధపడుతుంది. మాత్రం ఇది ఉన్మాద వచనంలోనే వచించుతున్నారు.
సామాన్యంగా ఉండేవాళ్ళంతా. మీరంతా పరమాత్మ స్వరూపులు అంటే వీళ్ళు పిచ్చి పట్టినట్టు ఉండాలి. సస్తాండేది అందరూ చూస్తాడారు, మళ్ళీ వీళ్ళేమో వీళ్ళు ఉండేవాళ్ళు అక్కడ చెప్తాడారు కదా అని ఇట్లా మాట్లాడతారు వాళ్ళు వేదాంతం చెప్పకపోతే. ఇదంతయు ప్రత్యక్ష విరుద్ధమగుట వలన వేదాంతం అంతా కూడా ప్రత్యక్షానికి విరుద్ధము. మరి అట్లా మేమెందుకు వినాలా? ప్రత్యక్షానికి అనుసరించుంటే బాగుంటుందప్ప. అంటే ఆ ప్రత్యక్షం అనేది స్వతంత్రమా కాదా అనేది ఎవరు చూడలే. అది ఈ ప్రత్యక్షం అంటాడు చూడండి, ఇది స్వతంత్రంగా ఉంటే దానికి విరుద్ధంగా ఉండకూడదు. ఆ ప్రత్యక్షం అనేది కూడా దీంట్లోనే అంతర్గతము. ప్రమాణాలన్నీ కూడా పరమాత్మ అయిందే ఉండేదన్నమాట. ఇవన్నీ కూడా నీకు ప్రమాణాలు ఎప్పుడు ఉపయోగపడతాయంటే వ్యవహార దృష్టికి మాత్రం ప్రమాణాలు ఉపయోగపడతాయి, కానీ పరమార్థ దృష్టికి ఉపయోగపడలేదు. అది గుర్తు తెలుసు చాలా మందికి. అందుకే ప్రమాణాలకు తెలియకపోతే ఉందనట్టు అనేది. ప్రమాణం అంటే ఏమి ఫోన్ చెప్పు, ప్రమాణాలు చెప్తావు. కన్ను అంటే ఏం కన్ను అంటే కన్ను ఉందన్నట్టు తెలుసు నీకు. కంటితో రూమ్ చూస్తానంటే కన్ను ఉందనేదని చెప్పు. ఇప్పుడు సమాధానం చెప్పు నువ్వు. ఇదంతా మీరు వితండవాదము, మాకు తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడతారు అంటారు. అదే మీకు తెలియని అంటే ఏమి, తెలిసిన వాళ్ళకంటే ప్రశ్న వేస్తారు కదా. కొంచెం లోతుకు పోయి విచారం చేయడం లేదు, అది చెప్పడం లేదు వాళ్ళు. పాపం వాళ్ళేం తప్పలేదు. ప్రశ్న వేసే వాళ్ళు మనం తప్పబడేదే లేదు. చెప్తే వాళ్ళు చెప్పింటే కదా వాళ్ళు వినేది. ఒకవేళ అందరికీ తెలియకపోయినట్లే కొంతమందికైనా తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఈ విధాంతం వింటామంటే ఏం దీన్ని అందరూ విన్నోళ్ళందరూ చెప్పినారనే? జ్ఞానం లేనటువంటి మహానుభావులు చెప్పిండే వాళ్ళు మాత్రమే పట్టుకొని చెప్తాం మనం కూడా. ఇప్పుడు రమణ మహర్షి ఇట్లా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకుంటాం మనము? వాళ్ళు తెలుసుకుంటారు. మన ఎట్లా వాళ్ళు ఆయన ఇప్పుడు రమణ మహర్షి అంటే ఎంతో మంది నిండొచ్చు ఎన్నో జన్మల నుంచి, అయినా ఎవరు దంగలు కాలేదు కదా. కాబట్టి ఆ విధంగా ప్రశ్నలు ఉండకూడదు అనమాట. ఉపనిషత్ వాక్యములు తమరు తెలుపుతున్న అర్థం సమీచీనముగా లేదని ప్రపంచం కంటికి బాగా కనపడుతుంది. ప్రమాణాలకి శబ్ద స్పర్శ రూపంలోకి జ్ఞానేంద్రులకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. మీరు చూస్తే ప్రపంచం మిథ్య లేదు, అది కేవలం తోచేది, ఇట్లా మాట్లాడితే ఇంకేం చేయాలి? ఇప్పుడు విరుద్ధం కదా. అదే సమీచనం అంటే అది సమీచనముగా లేదని అద్వైతేతర వాదాంతులు ఆక్షేపించున్నారు. వీళ్ళెవరు కాదు, వీళ్ళు అద్వైతులే. ఇప్పుడు ఉన్నారే సాంఖ్యులు, నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు, వీళ్ళు కూడా వేదాంతులే. వీళ్ళు ఆక్షేపం చేస్తున్నారు. మామూలు ఆక్షేపం చేస్తే పర్వాలేదు, మేము దార్శనికులు అని చెప్పుకున్నలే చేస్తున్నారు. మరి వాళ్ళ వ్యవహారం ఎట్లుండదు? సాంఖ్యులు అనేవాళ్ళు ప్రకృతి ప్రధానం సత్యము, పరమాత్మ సత్యము. ప్రకృతి నుంచే ప్రపంచం పుట్టింది. ఈ ప్రపంచం మీద ఈ ప్రకృతి మీద పరమాత్మకు అధికారం లేదు అంటారు వాళ్ళు. స్వతంత్రం, ప్రకృతిలో స్వతంత్రం అంతే. అది అందుకనే పుట్టింది, దాంట్లో ఉండే సత్యము. పరమాత్మ ఉంటాడు, అతని సత్యమే, దాన్ని తీసేసేలేదు. అంటే ఇప్పుడు ఏమైంది? అభిప్రాయం ద్వైతమే. తర్వాత నెక్స్ట్ ఈ ఎవరు పాతంజలి యోగులు, ఆయన ఏం చెప్తాడు? ప్రకృతి సత్యము, పరమాత్మ సత్యము. అయితే పరమాత్మకు ప్రకృతి మీద అధికారం ఉంది అంటారు వీళ్ళు. రెండు ఉన్నాయంటారు. అయితే వాళ్ళు లేదన్నారు, వీళ్ళు ఉన్నాయి అని అంటారు అనమాట. ఇంకా కణాదులు ఏమంటారు? ఇవంతా ఏమీ లేవు, ఉండేదంతా కణాలన్నీ కలిసి ఉన్నాయప్ప, ఇంకంతే, దీంట్లో ఏది లేదు, పుట్టుకంతా సృష్టి అంతా దాంట్లో అయిందంటారు వాళ్ళు. బౌద్ధులు అంటారు ఏమీ లేదు, మీ మనసులో ఉండే భావాలంతే, ఏంటి ఉండే వస్తువులే ఉన్నాయి. కాబట్టి ఇదంతా విజ్ఞానమయము, శూన్యవాదం అని ఇస్తారు వాళ్ళు ఒకటి మాట. ఇట్లా ఎవరెవరు ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటూ పోయినారు. మీమాంసకులు ఏమంటారు? పూర్వ మీమాంసకులు, మీరు కర్మలు చేసినారు కాబట్టి పుట్టి సృష్టి అయింది తప్ప భగవంతుడు సృష్టి చేసినాడు అని వాళ్ళు అంటారు. అయితే ఉత్తర మీమాంసకులు వేదాంతులు, వాళ్ళు కర్మ దగ్గరికి వస్తారు. ఎట్లా వస్తారప్ప అంటే మాయా సత్కార్యవాదానికి ఒప్పుకుంటారు వీళ్ళు. సత్కార్యానికి వీళ్ళు ఒప్పుకోరు, మాయతో ఉండిది అనేది ఐటికి వస్తారు. ఇట్లా ఒకరు చెప్తే జనం ఇప్పుడు ఆడికి పోవాలా, ఎవరు దాన్ని ఒప్పుకోవాలా? సామాన్యులకి అందరికీ అవే సరిపోతుంది. ప్రకృతి సత్యమప్ప, దాంట్లోనే పుట్టిండేది, ఇదంతా వీళ్ళదంతా అద్వైతం అంటే ఏది లేదంటే ఇంతమంది మనం ఉండం కదా అని వీళ్ళు ఒప్పుకుంటారు. ఆ విధంగా అయిపోయిందనమాట. కానీ అద్వైత వేదాంతులు మాత్రము ఇట చెప్పబడినది పరమార్థము. మీరు ఎన్నో నానా రకాలుగా చెప్తున్నారు చూడండి, అదంతా కాదు, ఉండేది ఒకే సత్యరూపము. అది అనుభవిక వేద్యమని ధైర్యముగా వచించుతున్నారు. మీరు అద్వైతమై ఉందంటారు కదా, అద్వైతం మాకందరికి తెలుసాలి కదా అంటే, ఓ చూపిస్తాం, మీకేం భయం లేదు. అది ఎందుకని మీ స్వరూపాన్ని మీకు చూపించాక మాకేం భయం? విచార క్రమం పొరపాటు పడింది కాబట్టి చూపించాక రాలి అందరికి. విచార క్రమం తీసుకుంటే ఎక్కడ పోతుంది అది? ఇప్పుడు ఉదాహరణగా మేము అనుభవ స్వరూపులా కాదా అని ఎవరైనా ప్రశ్న వేస్తే
మీరు అనుభవ స్వరూపులా కాదా అనే దానికి ప్రతిదినము మనమందరం కూడా 3 అవస్థలు అనిపిస్తున్నాం అంటారు కదా. మాకే మెలకు అవుతుంది, మాకే స్వప్నం వస్తుంది, మాకే నిద్ర వస్తుంది అంటున్నారు కదా. ఈ 3 మాకే అని మీరు అంటున్నారు కదా. మాకే అన్నప్పుడు ఈ ఉపాధి అయినటువంటి జీవునికి వస్తాడాయా, ఎవరికి వస్తాడా మొదటి చెప్పండి మీరు. నాకే మెలకు వచ్చింది అన్నావు కదా. మెలకు రావాలంటే నువ్వు స్వప్నంలోనే ఉండాలా, లేకపోతే నిద్రలోనే ఉండాలా, అంతే కదా మేలుకోవాల్సి వస్తే. మరి నీవు నిద్రలో ఉన్నప్పుడు నేననేది నీకేమైనా ఉందే అనుభవం? నేనుండాననే అనుభవం కానీ, నా దేహం ఉందని కానీ, నా ఇంద్రియాలు ఉండని కానీ, ప్రపంచం ఉందని కానీ, భార్యాభర్తలు ఉండాలని ఏమైనా అనుభవం ఉందా మీ దగ్గర? నేను అనేది కూడా లేదు. మరి అట్లా నువ్వెట్లా మేల్కుంటావు? మరి ఇప్పుడు నేను మేల్కొని నాకు మెలకు వచ్చిందట్టు కదా, నువ్వు ఉంటే కదా మెలకు వచ్చాక నీకు. నీవే లేదని అనుభవం నీ దగ్గరే ఉంది కదా. అదే విధంగా స్వప్నం నాకు వచ్చిందంటావు. స్వప్నం వచ్చేదానికి ముందు నిద్ర రావాల. నిద్రపోయిన దగ్గర నేను అనేది ఉంటుందే? లేదు. మరి వాడు స్వప్నానికి ఎట్లా పోతాడు? స్వప్నానికి ఎందుకు వస్తుంది? మరి ఇట్లా విచారం చేస్తే నీవు పోలే, నీకు తెలుసుకోలే, అయినా నేను చెప్తాను కదా అంటావు నువ్వు. నాకు అనుభవం ఉంది అప్పట్ల. మీరు అడిగిన దానికే నాకేం చెప్పేకి రాదు, కానీ నాకే వచ్చినట్ల మెలకువ, నాకే వచ్చినట్ల స్వప్నం, నాకే వచ్చినట్ల నిద్ర వచ్చినట్లు నాకుంది అనుభవం అంటావు చూడు. ఆ అనుభవాన్ని పట్టుకోండి, దీన్ని అంతా ఇడిచిపెట్టండి. ఈ నాకు అనేదాన్ని ఇడిచిపెట్టండి. ఆ అనుభవం ద్వారానే మీకు అది గుర్తవుతుంది, కానీ దాన్నే పరమాత్మ స్వరూపము, అదే మీ నిజస్వరూపం. కానీ ఇది మీరు అనుకునేది కాదు. మీరే చెప్తారు. ఇప్పుడు 3 అవస్థలేక రాకపోకలు చెప్పినటువంటి మీరు సత్యమవుతారు, కానీ ఒక అవస్థలో వచ్చి నేననేవాడు ఎట్లా సత్యమవుతాడు? మరి మీరు దీని మీద నమ్మకం పెట్టుకుంటారు కదా. మరి మీ అనుభవం ఉందా లేదా? మీ స్వరూపం అనుభవంగా కాదా అని ఈ అనుభవాన్ని వాళ్ళు చూపించాలి. మొదట గుర్తవుతుందో లేదా అది వేరే మాట, నిలబడేది వేరే మాట. ఇంతవరకు ఆలోచన చేస్తారు కదా, నాకే నాకే అనేది. ఇప్పుడు నాకు కాదు అనేది విచార పనులకు గుర్తవుతుందా లేదా? కుతర్కులకి ఏం గుర్తు కాదులేదు. వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోరాదు, వాళ్ళు ఇచ్చిపెట్టండి. కుతర్కం చేసే వాళ్ళు ఉంటారు కదా, అవన్నీ మాకే, మీరే ఏం చెప్పి మా మనసుకే తెలుస్తుంది అని ఇట్లా మాట. మీ మనసు తెలిసాక నిద్రలో ఉంటే కదా నీకు మనస్సు. నిద్రని ఎట్లాంటివా? మనసు ఉంటే నిద్ర వస్తుందే. కాబట్టి మీకు అది ఏమీ లేవు మీ దగ్గర సరుకులు, అయితే మాట్లాడేది మాత్రం ఉంది అని మనం జిజ్ఞాసులైన వాళ్ళు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ఎవరు? అతనికి తత్వాన్ని తెలుసుకోవాలని వచ్చినాడు కాబట్టి. అందుకే చెప్పేది అది వేదాంతం ఎవరికి చెప్పాలా అంటే జిజ్ఞాసులకు మాత్రమే చెప్పమని చెప్పినాడు. అందరికీ చెప్పమని చెప్పలే. దావంటి పోయి చెప్తే వాళ్ళేం బట్టి అది నీ మూట కట్టుకొని నువ్వు పోనీ ఎప్పుడు మాకు అవసరం లేదా, మాకంతా పెండ్లం పిల్లలు ఉంటారు, మీరు లేదని చెప్తే వాళ్ళే అడిగిపోతారు అని ఇట్లా మాట్లాడతారు. అందుకోసమే ఎవరికైతే ఈ విషయాలంతా బేజారైట్ చూడండి, ఏం ఎప్పుడు పుట్టి సచ్చేదైనా, కష్టాలు పడేదైనా, దీనికి ఏమైనా మార్గం ఉందా అంటే శాస్త్రం చెప్తుంది. అటువంటి వారికి కూడా శాస్త్రం బోధించేది ఉంది, అదే వేదాంతము. అట్లా ఎవరైతే మాకు వేదాంతం కావాలని ఆ మునుల దగ్గరికి పోయినారో వాళ్ళకి చెప్పినారు, కానీ ఊర్లోకి వచ్చి వాళ్ళు కూర్చోలే ఇప్పటికట్లా. ఇప్పుడు వీళ్ళు పట్టుకుంటారా? ఇప్పుడు చెప్పింది విషయాన్ని చూడు, పట్టుకుంటారా అని అడగద్దు నువ్వు. పట్టుకునే వాళ్ళు పట్టుకుంటా అంటారు కాదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ అడిగితే ఏం చెప్తారు? పాపం ఇంకా కొత్తగా అవుతూ తింటా అంటారప్ప. నువ్వు చెప్పేది నేను, వాళ్ళు ఫస్ట్ ఫేస్ ఇది. వాళ్ళకి ఇంకా మొట్టమొదట మనము ఎన్నాళ్ళు మేము విన్నాము, బట్ మనము పట్టుకోలేక అంతే. అదేం దాంట్లో ఏమో అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను అనేవాడు ఉన్నాడు. నేను ఇవింతా నేనే చేస్తున్నానని చెప్పేసి జీవుడు భ్రమిస్తున్నాడు. సరే, స్వప్నానికి పోయినాడు. స్వప్నంలో స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు. అక్కడ స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు, ఇక్కడ పరుపు మీద ఉన్నాడు వీడు. నేను స్వప్నాన్ని చూస్తున్నానని చెప్పి అనుకుంటున్నాడు వీడు. అదే పొద్దున అంటాడు నేను స్వప్నాన్ని చూసినాను అని. అరే నువ్వు మంచం మీద ఉన్నావు కదా, నువ్వు అక్కడ ఎక్కడ వ్యవహారం చేసినావు అని చెప్పేసి అక్కడ వాడిని కొంచెం వీడు వేరు వాడు వేరు అనే నిన్న పోరాడినాం దాన్ని అంతా. నిన్న మొదటి పీరియడ్ కదా, మొదటి పీరియడ్ అయ్యో సాయంత్రం పోరాడినాం. అడగండి. కాదు, ఇప్పుడు కేవలం అనుభవ స్వరూపము ఈ అవస్థలు అనే దానికి తీసుకొని రావాలన్నమాట. కాబట్టి కానీ ఇంకా ముందుకు వస్తుంది. ఇప్పటికి ఇంత మాత్రం తెలుసుకోండి అండి. అదే నేను అడిగినా అనమాట, స్వప్నాన్ని నువ్వు ఎట్లా అనిపించినావంటే చెప్పినాడు నేను చూస్తాను అన్నాడు. అంటే నేను చూస్తానంటే ఎట్లా ఈ దేహంతో చూసినావా? జాగ్రత్త అవస్థలో ఉండే నేను స్వప్నావస్థలో లేదు, స్వప్నావస్థలో ఉండే నేను సుషుప్తిలో. కాబట్టి ఈ నేను అనేవాడు సుళ్ళోడు,
కేవలం పరమాత్మ స్వరూపం యొక్క అనుభవమే ఈ విధంగా అవస్థలుగా అది అంతకుముందు ఎప్పుడు వినలేదు వాళ్ళు, కాబట్టి దానికి అందులో మనం కూడా మొట్టమొదటి అడిగితే ఎవరు చెప్పేవాళ్ళం కాదు. వాళ్ళ దగ్గర విని 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 చెప్పి 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 వీటికి తయారైనాము. బాబు వాళ్ళు ఎప్పుడన్నా అట్లా విచారం చేసింటే కదా. ఇప్పుడు ఎప్పటికైనా స్వతహాగా విచారం చేసే ఈడే ఉండేది స్తోమతకు వచ్చినప్పుడే అదే అర్థమవుతుంది. కానీ కాదన్నా ఎట్లా చేస్తారు చెప్పేవాళ్ళు ఉంటే అందుకనే కష్టమైంది. అదే అన్న ఒప్పుకుంటా అది దానికే ఇప్పుడు చెప్తాండి. అది వాళ్ళకి ఇంతవరకు క్లియర్ గా చెప్పలేదు, ఈ ప్రశ్నలు వేయలేదు. ఈ ప్రశ్నలు వేసుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం అనమాట. ఇంతకుముందు సహజంగా చెప్పుకుంటూ పోయినాము, దాంట్లో మధ్య మధ్యలో చెప్పినాము దాంట్లో వేత. ఇప్పుడు పర్టికులర్ గా దీన్నే కూర్చొని గిలాడుతాండేది ఇప్పుడు. కాబట్టి అనుభవం అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఆ నిద్రలో ఉన్నప్పుడు మేము నిద్రలో ఉండమంటారు కదా, నిద్రలో దేహం ఉందా అంటే లేదు అంటారు, ప్రాణం ఉందా అంటే లేదు అంటారు, ఇంద్రియాలు ఉన్నాయంటే లేవు, ప్రపంచము లేదంటారు. ఇవన్నీ లేవు అనేటప్పుడు నువ్వెట్లుండవు? ఇవన్నీ లేవని చెప్తాంటారు కదా, ఈ లేవని చెప్పేవాళ్ళు మీరు ఎట్లెట్లుండారు? ఏ రూపంతో ఉండారు? అనుభవ రూపంలో ఉండారు, స్వస్వరూపంలో ఉండారు. అది అది అతికెత్తుకు పెట్టుకోవాలన్నమాట. అదే మన నిజ స్వరూపము అని ఎప్పుడైతే కొంచెం వస్తే ఇంతవరకు చేసిన పొరపాటు అనేది వాళ్ళకి బోధ అవుతుంది. అదే వాళ్ళ నుంచి కల్పిత పురుషుడు. అన్నం ఉంటే ఆకలి తీరుస్తుందని జ్ఞానము పనికిరాదు, అన్నం ఉందని అనుకుంటే కూడా పనికిరాదు. దాన్ని తింటే అప్పుడు ఆకలి పోయింది, దాని ప్రయోజనం అన్నం ప్రయోజనము తెలుస్తుంది. అట్లా ఈ వేదాంతం కూడా వింటేనే కాదు, అనుభవాన్ని కూడా మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. విన్నదాన్ని మన అనుభవంలో చూసుకుంటే అప్పుడు దాని నుంచి ప్రయోజనం. మనం ఈ శోకమోహం నుంచి అప్పుడే నివృత్తి అవుతుంది. కానీ లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ అవతారం ఏ జన్మలు ఎత్తినా కూడా శోకమోహం పోయేదానికి ఎవరికి అధికారం లేదు. దానికి ఉదాహరణ మనకు అర్జునుడే. ఆయన ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు, ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చొని వచ్చినాడు. మరి ఇంకెందుకంటే మీరేం చేస్తారు? పైన ఏమైనా చేస్తారా కొత్త వాళ్ళు? మరి ఆయన్ని అర్జునుడు భగవంతుడు ఏం చెప్పా? క్లైబ్యం మాసమ పార్త అని చెప్పి అన్నీ తిట్టినా లేదా? మరి మనల్ని తిట్టుకోకుండా ఉంటారా జనము? మనం ఏమన్నా అట్లాంటి చేసుకుంటామా చెప్పండి? మాకు బుద్ధి ఉందంటే ఏముందంటే మనకి బుద్ధి. కాబట్టే ఆయన కర్మయోగాన్ని చెప్పి, ఆ కర్మయోగం వ్యవహారం మళ్ళీ ఉపాసన ఈ మూడు చెప్పిన తర్వాత ఆయన లాస్ట్గా అన్నాడు నష్టోమోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అనమాట. కాబట్టి ఆ భగవంతుడు ఆయన నెపంగా పెట్టుకొని మనందరికీ బోధ చేసిండేది ఇది. దానికి ఈ అనుభవం అనేది మన దగ్గర ఉంటే సులభంగా గుర్తించవచ్చు, లేకపోతే గుర్తించేదానికి కష్టమవుతుంది అనమాట. అంతే. దానికి చెప్పినాడు భగవద్గీతలో. ఏం చెప్తాడు? అర్జున, నేను గాని నీవు గాని ఈ రాజులు గాని ఇక ముందు లేకపోయేవారం కాదు, ఇంతకు ముందు లేకపోయిన వాళ్ళం కాదు, ఇప్పుడు లేకపోయిన వాళ్ళం కాదు అని ఇస్తాడు. ఓ మాట అని ఇస్తాడు. అది కాదు, అది వేరు. నాస్తో విద్య ఉన్నదానికి ఏం లేదు, లేదానికి లేదు కాదు. నత్వేవాహం నా జాతం నత్వం నేమే జనాధిప నచైవ భవిష్యామ సర్వే వయమత పరం అంటాడు. ఈ రాజులు గాని నీవు గాని నేను గాని ఎప్పుడూ లేకుండా పోయే వాళ్ళం కాదు అని ఇస్తాడు. ఏమర్థమవుతుంది జనానికి? ఏమర్థమవుతుంది తప్ప దీంట్లో? ఇది తెలియకపోతే ఏం చెప్తారు వీళ్ళు? ఈ మాట చెప్తాం అంతే. ఎప్పుడు లేకుండా పోయారు కదంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడో ఉండని చెప్పు ఉంటారేమో అనుకుంటారు. ఎప్పుడు నిత్యము సత్యం అనే పదం అంటే చెప్పకి వస్తుంది. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, ఈ అవస్థలు తెలుసుకునే వాళ్ళు మీరు అంటే ఇట్లా దేహాలు ఎన్నెన్న రాని ఎన్నెన్న పోని మేము మాత్రం నిత్యం అనేది బోధపడే సులభమవుతుంది. ఇది ఇట్లా అది భగవద్గీతలో చెప్పినాడు. అదేమో పట్టుకునే వాళ్ళు కావాలి కదా దానిని. అక్కడ ఏం చెప్పినాడు భగవంతుడు అంటే సాంఖ్యానే చెప్పినాడు, జ్ఞానాన్ని చెప్పినాడు. ఆ రెండో అధ్యాయం అంతా కూడా ఆయన ఆడికి నాకు పట్టలేదప్ప అంటే అప్పుడు నెక్స్ట్ కర్మయోగాన్ని మొదలుపెట్టి నీకు ఇదైతే సరిపోతుందని ఆటి నుంచి దాన్ని పెట్టాడు. అందుకే భగవద్గీత కూడా భాష్యంతో వ్యవహారం చేస్తే చాలా బాగుంది. అది ఆ భాష్యం తేవాలంటే ఇంట్లో బుక్ అది మోసుకొని వచ్చేదాన్ని ఇక్కడ ఇబ్బంది. ఈడే ఉండింటే శుభంగా తీసి చెప్పచ్చు. అది బాగుంది, చాలా బాగుంది అనమాట. జిజ్ఞాసులకి ఊరిని సహజంగా చెప్పేదానికి దాన్ని చదివి ఇట్లే చెప్తే బాగుంది అనమాట. అది సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.